అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎన్ లలిత గారు రచించిన కంటికి కనిపించని కానుక అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 2012 చందమామలో ప్రచురింపబడింది. స్వర్ణ సునందిని రాజు ఆకాశదీప్తుడికి చాలా కాలంగా సంతానం లేదు. సంతానం కోసం రాజదంపతులు ఎన్నో యాగాలు వ్రతాలు చేశారు. మునులను యోగులను ఎందరినో కలిశారు. చివరికి దైవం కరుణించి మహారాణి ఉకులాదేవి గర్భం దాల్చింది. నెల నుండి ఉకులాదేవి పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రాజదంపతుల ఆనందానికి అవధులు లేవు. పుట్టిన బిడ్డకు స్వర్ణదీపిక అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. ఏడాది గడిచింది. మహారాజు ఆకాశదీప్తుడు యువరాణి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని భావించాడు. ఆ సమయాన రాజ్యవాసులందరికీ ఘనంగా విందు ఇవ్వాలని భావించి ఆ విషయమై చాటింపు వేయించాడు. మహారాజు తామందరినీ విందుకు ఆహ్వానించినందుకు ప్రజలందరూ సంతోషభరితులయ్యారు. విందుకు వెళ్లే సమయాన తమ శక్తి కొలది యువరానికి ఏదో ఒక కానుక పట్టుకెళ్లాలని భావించారు. అదే రాజ్యంలో శివయ్య అనే చెప్పులు కుట్టేవాడు ఉండేవాడు. శివయ్యది మంచి మనసు. శివయ్య నిరుపేద కావడంతో ఏ రోజు సంపాదన ఆ రోజే ఖర్చయ్యేది. యువరాణి జన్మదినాన తన చెప్పులు కొట్టగా వచ్చే డబ్బుతో తను పస్తుండైనా ఆ పాపకు ఏదో ఒక కానుక కొని తీసుకువెళ్లాలనుకున్నాడు. అయితే ఆ రోజు శివయ్య దగ్గర చెప్పులు కుట్టించుకోవడానికి ఒక్కరు కూడా రాలేదు. అందుకు శివయ్య ఎంతో చింతించాడు. యువరానికి చిన్న కానుక అయినా కొనలేకపోతున్న తన అశక్తతకు కుమిలిపోయాడు. ఏ కానుక లేకుండా విందుకు వెళ్ళడం శివయ్యకు ఇష్టం లేదు. అలాగని రాజుగారు ఎంతో ప్రేమగా పిలిచిన విందుకు వెళ్ళకపోవడం కూడా శివయ్యకు నచ్చలేదు. చివరకు శివయ్య తన మనసు స్థిమితపరుచుకొని ఏ కానుక లేకుండానే విందుకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. శివయ్య విందు జరుగుతున్న ప్రదేశం చేరేసరికి అక్కడ వేలాది మంది ప్రజలు కనిపించారు. అందరూ వరుసలో నిలబడి యువరానికి చదివింపుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాజసేవకులు కొందరు ప్రజలు ఇచ్చిన కానుకలను స్వీకరించి ఇచ్చిన వారి పేరు, ఇచ్చిన కానుక వివరాలు రాసుకుంటున్నారు. శివయ్య మరోసారి యువరానికి ఏం చదివించలేకపోతున్న తన పేదరికానికి బాధపడ్డాడు. వరుసలో నిలబడ్డ శివయ్యతో రాజసేవకుడు, నీ పేరు, కానుక వివరం చెప్పు అన్నాడు. అప్పుడు శివయ్య, నా పేరు శివయ్య, కానుక వివరం దగ్గర కంటికి కనిపించని కానుక అని రాసుకో అని చెప్పాడు. అందుకు రాజసేవకుడు ఆశ్చర్యపోయి, కానుక ఇవ్వకుండానే కనిపించని కానుక అని రాసుకోమంటావేం అన్నాడు. చెప్పానుగా, కనిపించని కానుక అని, అది నీకే కాదు ఎవరికీ కనిపించినది అన్నాడు శివయ్య. ఆ సేవకుడు శివయ్యను మతిమాలిన వాడిగా భావించి కానుక వివరం దగ్గర కంటికి కనిపించని కానుక అని వ్రాసుకొని శివయ్యను లోనికి పంపించాడు. శివయ్య విందు భోజనం చేసి తన గుడిసె చేరాడు. మరునాడు మహారాణి ఉకులాదేవి యువరాణి జన్మదినాన ప్రజలు ఏం కానుకలు చదివించారోనని కుతూహలంగా జాబితాలు తెప్పించి తిరగేసింది. ఒక జాబితాలో శివయ్య అన్న పేరు దగ్గర కంటికి కనిపించని కానుక అని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఆ విషయం మహారాజు చెవిన వేసింది. ఆకాశదీప్తుడు ఆ జాబితా తయారు చేసిన సేవకుడిని పిలిపించి వివరం అడిగాడు. అప్పుడు ఆ సేవకుడు, మహారాజా, ఆ శివయ్య ఎవడో మతిమాలిన వాడిలాగా ఉన్నాడు. కానుక ఏం ఇవ్వకుండానే కంటికి కనిపించని కానుక అని రాసుకోమన్నాడు. కానుక ఏదని అడిగితే అది కంటికి కనిపించదు అని చెప్పాడు అని విన్నవించాడు. ఆకాశదీప్తుడికి శివయ్య మతిమాలిన వాడిలా అనిపించలేదు. అతడి ఆంతర్యం తెలుసుకోవడానికి భటులను పంపి శివయ్యను రప్పించాడు. భటులు వెంటబెట్టుకుని వచ్చిన శివయ్యతో ఆకాశదీప్తుడు, శివయ్య, నీవిచ్చిన కంటికి కనిపించిన కానుక వివరం తెలుసుకోవాలని నిన్ను ఇక్కడికి రప్పించాను అని చెప్పాడు. అప్పుడు శివయ్య, మహారాజా, నేను చెప్పులు కుట్టుకు బతికే నిరుపేదను. యువరాణి జన్మదినాన ఆ రోజు నాకు వచ్చిన ఆదాయంతో ఏదైనా చిన్న కానుక కొని తేవాలని అనుకున్నాను. అయితే ఆ రోజు చిల్లిగవ్వ ఆదాయం రాలేదు. ఆలోచిస్తే కంటికి కనిపించని కానుక గుర్తుకొచ్చింది. అందుకని అదే చదివించాను. అది మరేమిటో కాదు మహారాజా, నిండు మనసుతో యువరాణికి నేనిచ్చిన ఆశీర్వచనమే ఆ కంటికి కనిపించని కానుక అని చెప్పాడు శివయ్య. అది విన్న ఆకాశదీప్తుడు సంతోషంతో శివయ్యను కౌగలించుకొని, మణి మాణిక్యాల కంటే నిండు మనసుతో నీవిచ్చిన ఆశీర్వచనమే విలువైనది అని చెప్పి శివయ్యకు విలువైన కానుకలు ఇవ్వబోయాడు. అప్పుడు శివయ్య, మహారాజా, ఎందరో ప్రముఖులు యువరానికి ఇచ్చిన మణిమాణిక్యాల కంటే నేనిచ్చిన ఆశీర్వచనం విలువైనదని మీరన్నారు. అలానే మీరు ఇవ్వబోతున్న కానుకల కంటే మీరు నాపై చూపిన అభిమానం విలువైనది. అందుకే ఈ కానుకలు స్వీకరించలేను, నన్ను క్షమించండి అని మహారాజు దగ్గర సెలవు తీసుకుని నిష్క్రమించాడు.
ఆ తరువాత మహారాజు ఆకాశదీప్తుడు నిరుపేద శివయ్యకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపాధి చూపించి తన అభిమానం చాటుకున్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.